జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మీరు ఒక విషయం గమనించినారో లేదో, ప్రతిరోజు కూడా అంతర్జాతీయ మీడియాకు చెందినటువంటి వార్తల్లో ఉండే దేశం ఉగ్రవాద దేశం అయినటువంటి పాకిస్తాన్. ఏదో గొప్ప పనులు చేసో లేక ఎవరినైనా ఉద్ధరించో కాదు, ఎప్పుడు కూడా ఏదో ఒక గొడవలతోనో, ఘర్షణలతోనో, బాంబు దాడులతోనో, లేకపోతే ఆత్మాహుతి దాడులతోనో, లేక తీవ్రవాద ఘటనలతోనో నిత్యం కూడా ఏదో ఒక రూపంలో లంగా పనులు చేస్తా, లత్కొర పనులు చేస్తా వార్తలకైతే ఎక్కుతూ ఉంటుంది. నిజానికి 2014 ముందు వరకు ఈ ఉగ్రవాద దేశమైనటువంటి పాకిస్తాను మన భారతదేశం మీద తీవ్రవాద దాడులు చేయించడం, ఫిదాయి అటాకులు చేయించడం లేదా బాంబు దాడులు చేస్తూ ఉండడం జరుగుతూ ఉండేదన్నమాట. కానీ 2014 తర్వాత నుంచి మన దేశంలో ఈ పాకిస్తాన్ చేసేటటువంటి బాంబు దాడులు తగ్గిపోయి ఇప్పుడు పాకిస్తాన్లోనే పెద్ద ఎత్తున ఈ బాంబు దాడులు, తీవ్రవాద ఘటనలన్నీ కూడా చోటు చేసుకుంటున్నాయి. మరీ ముఖ్యంగా ఈ పాకిస్తాన్లో ఇప్పుడు ఆత్మాహుతి దాడులు చేయడం అనేది చాలా అంటే చాలా కామన్గా మారిపోయింది. ఈ ఆత్మాహుతి దాడుల్ని ఫిదాయి అటాక్ అని కూడా పిలుస్తారనమాట. సరే, ఈ తీవ్రవాద దుశ్చర్యలన్నింటిలో కూడా ఈ ఆత్మాహుతి దాడే అత్యంత ప్రమాదకరమైంది. ఎప్పుడు ఎవడు ఎటు నుంచి ఏ విధంగా వస్తాడో తెలియదు. కానీ పాకిస్తాన్లో ఈ ఫిదాయి అటాక్లన్నిటికీ సర్వసాధారణంగా జరుగుతూనే ఉన్నాయి. ఇన్నాళ్ళు కూడా మన భారతీయుల రక్తం తాగినటువంటి ఈ పాకిస్తాన్కు ఇప్పుడు సరైన రీతిలో బుద్ధి చెప్తారు. పాకిస్తాన్లో ఒక పక్క నుంచి ఈ బెలూచిస్తాన్ రెబల్స్, అలాగే మరొక పక్క నుంచి తెహ్రీకే తాలిబాన్లు ఈ పాకిస్తాన్ను బండకేసి ఉతికినట్టు ఉతికి ఆరేసి ఇస్త్రీ చేసి పారేస్తారు. ఈ క్రమంలో ఈ సంవత్సరంలో ఇప్పటి వరకు 750 దాడులు జరిగినాయంట. ఈ దాడులలో తక్కువ అంటే తక్కువ 5,000 మంది చనిపోయి ఉంటారనేది ఒక అంచనా. ఇది ఈ సంవత్సరం వరకు మాత్రమే, ఏది పోయిన సంవత్సరం కాదు, ఈ సంవత్సరం ప్రెసిడెంట్ రన్నింగ్ ఇయర్ మాత్రమే. ఇక ఈ పాకిస్తాన్ సైన్యం వీళ్ళ దెబ్బకు తట్టుకోలేక ఏం గడ 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 పదిరిపోతుందంటే ఏం చేయాలో తెలియని పరిస్థితి ఏర్పడిందనమాట. రాను రాను పాకిస్తాన్ ఆర్మీ పరిస్థితి క్షీణించిపోతుంది. అందుకే ప్రజలలో చులకన కాకూడదు అని చెప్పి ఈ పాకిస్తాన్లోని లపాకీలు మన భారత్ పైన దాడి చేశారు. పెహల్గామ్లో జరిగినటువంటి ఈ దాడిలో 26 మంది భారతీయులు చనిపోయినారు. సరే, అప్పుడు మనం ఆపరేషన్ సింధూర్ని అయితే చేపట్టాం. మనం ఈ ఆపరేషన్ సింధూర్లో ఏం చేసినామో మీకు అందరికి కూడా తెలుసు. దీనికి సంబంధించి నేనే కనీసం 34 వీడియోలో చేసి ఉంటా. కానీ ఇప్పుడు మన బిఎస్ఎఫ్ అధికారులు కొత్త విషయాలను కొన్నిటిని బయట పెట్టారు. సరే, ఆపరేషన్ సింధూర్ సమయంలో జరిగినటువంటి ఒక పెద్ద అంశాన్ని ఇప్పుడు వెలుగులోకి తీసుకొని వచ్చారు. ఈ సందర్భంగా బిఎస్ఎఫ్ డిఐజీ అనేటువంటి విక్రమ్ కున్వర్ గారు, అలాగే జమ్మూ ఫ్రాంటియర్ ఐజీ శశాంక్ ఆనంద్ గారు, అలాగే డిఐజీ అయినటువంటి కుల్వంత్ రాయ్ శర్మ గారు మాట్లాడుతా ఆపరేషన్ సింధూర్ను పాకిస్తాన్ పూర్తి స్థాయి యుద్ధ చర్యగా భావించింది. నిజానికి మన భారత్ మాత్రం కేవలం తీవ్రవాదులను, అలాగే వాళ్ళ లాంచ్ ప్యాడ్లను, వాళ్ళ స్థావరాలను, అలాగే ఈ తీవ్రవాదులకు సంబంధించినటువంటి ఆయుధ డిపోలను మాత్రమే టార్గెట్ చేసినాం. కానీ పాకిస్తాన్ మాత్రం దీనిని పూర్తి స్థాయి యుద్ధంగానే భావించింది. అందుకే సరిహద్దుల పొడవునా ఈ కాల్పులన్నింటినీ కూడా ప్రారంభించింది. కింద మిందాబడి ఎలాగోలా ఏదో విధంగా ఈ పశ్చిమ వైపు నుంచి ఈ ఆయుధాలను, అలాగే ఈ మిలిటరీ వాహనాలను తూర్పు వైపుకు తీసుకొని వచ్చి మా పైన దాడులు చేయడం మొదలుపెట్టారు. అయినప్పటికీ మేము మాత్రం మొదట కొంత నియంత్రణతోనే ఉన్నాం. కానీ పాకిస్తాన్ విచ్చలవిడిగా కాల్పులు జరుపుతా ఉండడంతో ఇక మేము కూడా విజృంభించాం. ఇక్కడ మేము అంటే బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అని అర్థం అనమాట. అంటే మనం బిఎస్ఎఫ్ అని చెప్పుకుంటాం కదా వాళ్ళు. ఇక మేము కూడా తీవ్ర స్థాయిలో కాల్పులను ప్రారంభించాం. ఈ మోర్టార్లు, ఈ గన్ షిప్లు, అలాగే ఆర్టిలరీ గన్స్, ఈ మౌంటైన్ గన్స్తో పాకిస్తాన్ పైన విరుచుకుపడినాం. ఈ క్రమంలో మేము సరిహద్దులు దాటి వెళ్ళిపోయినాం. ఇక ఎల్ఓసి వద్ద ఉన్నటువంటి ఈ పాకిస్తాన్ ఆర్మీ పోస్టులే లక్ష్యంగా చేసుకుని మేము దూసుకుపోయి ఎల్ఓసి వద్ద మొత్తంగా పాకిస్తాన్కు చెందినటువంటి 120 ఆర్మీ పోస్టులు ఉంటే వాటిలో 118 పాకిస్తానీ పోస్టులు ధ్వంసం చేసి పారేసినాం. ధ్వంసమైనటువంటి ఈ పాకిస్తానీ పోస్టులను తగలబెట్టి తిరిగి వచ్చినాం. అంటే దీని అమ్మ లంకా దహనం చేశారు, మామూలు కూడా కాదు. మేము ఇంత చేసినప్పటికీ మా వైపు ప్రాణ నష్టం జరగల. కానీ పాకిస్తాన్కైతే భారీ నష్టమే జరిగింది. ఇప్పుడు ఆ భయంతోనే పాకిస్తాను తమ తీవ్రవాద లాంచ్ ప్యాడ్లను ఎల్ఓసి వద్ద నుంచి లేపేసి ఎల్ఓసికి దూరంగా అడవుల్లో ఈ లాంచ్ ప్యాడ్లన్నింటినీ కూడా ఏర్పాటు చేస్తున్నారు. మొత్తంగా 72 లాంచ్ ప్యాడ్లను ఎల్ఓసి వద్ద నుంచి తరలించారు. ఈ ఢిల్లీ బాంబు బ్లాస్ట్ తర్వాత
మళ్ళీ భారతదేశం ఆపరేషన్ సింధూర్ 2ను ప్రారంభించే అవకాశం ఉండడంతో ఇప్పుడు ఈ పాకిస్తాన్ ఆర్మీ బిక్కుమని బతుకుతాంది. కేంద్ర ప్రభుత్వం దాడి చేయాలని చెప్పేసి నిర్ణయం కనుక తీసుకుంటే ఒక్క బిఎస్ఎఫ్ పాకిస్తాన్లో 40 కిలోమీటర్ల మేర లోపల వరకు చొచ్చుకెళ్ళి వాళ్ళ స్థావరాలను బద్దలు కొట్టి రాగలుగుతుందంటూ మన బిఎస్ఎఫ్ అధికారులు స్పష్టం చేశారు. అట్టుండాల, మామూలుగా ఉండకూడదు. అంటే 118 పాకిస్తాన్ ఆర్మీ పోస్టులను ధ్వంసం చేసినట్టు మొదటిసారి మన బిఎస్ఎఫ్ అయితే ప్రకటించిందన్నమాట. అది విషయం. ఇది కాదు, ఏ వాయిదాలు కాదు కదా, ఏది ఈఎంఐ లాగా అప్పుడప్పుడు చేయనా. ఏదైనా ఉంటే ఈయనమ్మ మేము చేసామని చెప్పారు దబ్బాల. అట్టుండాల. అంటే బహుశా వాళ్ళ భయపెట్టేదానికి కూడా కావచ్చు. ఎందుకంటే వాళ్ళకి తెలిసి ఏం జరిగింది అక్కడ. అందుకని అప్పుడప్పుడు వార్నింగ్ ఇస్తాంటారనమాట. రే బిడ్డలారా, మేము అప్పుడు అట్లా వేసాం కదా, మిమ్మల్ని అట్లా కొట్టాం కదా, తరితరం కొట్టాం కదా, మీకు గుర్తున్నదా, మేమేం చేసింది మీరు మర్చిపోయినారా, మళ్ళీ మీరు గెలికినారంటే ఈసారి అంత మించి జరుగుతుందని చెప్పేసి ఇది ఒక స్టైల్లో మాస్ వార్నింగ్, మాస్ వార్నింగ్ ఇవ్వడం అనుకుంటా. ఇది ఏమంటారా? అది విషయం. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.